ఇప్పుడే అందిన వార్త, దేశ ప్రధాని మోదీ మరో వివాదంలో చిక్కారంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో నిత్యం భక్తులతో సందడి వాతావరణం ఉంటుంది. అయితే అక్కడ విధులు నిర్వహించే పోలీసులు యూపీ సర్కారు కొత్త డ్రెస్ కోడ్ అయితే ప్రకటించింది. ఇప్పటి నుంచి వారు కాకి దుస్తుల్లో కాకుండా సాంప్రదాయ దుస్తుల్లో విధులు నిర్వహిస్తారని పేర్కొంది. ఇందుకు సంబంధించి వారణాసి పోలీసులు కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు కూడా జారీ చేశారు. కాశీ విశ్వనాథ ఆలయం ప్రాంగణంలో వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ధోతి కుర్తా, మెడలో రుద్రాక్ష మాలతో అర్చకులు వస్త్రధారణతో కనిపించారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివాదాస్పదమైంది. మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అర్చకుల లాగా డ్రెస్ కోడ్ వేసుకోవాలని ఏ పోలీసు మాన్యువల్లో ఉందంటూ ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉత్తర్వులో జారీ చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎవరైనా రేపు దీన్ని అవకాశంగా తీసుకొని భక్తులపై మోసాలకు పాల్పడితే యూపీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటూ ప్రశ్నించారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యోగి ప్రభుత్వంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ మరోసారి అధికారంలో వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ విపక్ష పార్టీలు విమర్శిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా ప్రధాని మోదీ అయితే స్పందించారు. ఈ మధ్యకాలంలో బీజేపీ సంబంధించిన ఎంపీ కూడా మాట్లాడడం, దీంతో పాటు 370 సీట్లు వస్తే 400 సీట్ల వరకు వస్తే మేము ప్రభుత్వాన్ని మార్చబోతున్నట్టు సంకేతాలు ఇచ్చిన తరుణంలో మరోసారి మోదీ స్వయంగా తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, అంబేద్కర్ కూడా ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని అన్నారు. రాజస్థాన్లోని బర్మాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని, దేశాన్ని బలహీనపరిచేందుకు తీవ్రంగా ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తుందని తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, మా ప్రభుత్వానికి రాజ్యాంగం సర్వస్వం అనగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్పు చేయలేరని, ఇక కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని నాశనం చేసిందని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ పేరుతో మోదీపై దుర్భాషలాడి పొరుగు దేశాల అణ్వాయుధాలను కలిగి ఉండగా మన దేశం వీటిని నిర్మూలన గురించి విపక్షాలు మాట్లాడడం శోచనీయమని, ఎవరి సూచనల మేరకు విపక్ష కూటమి పనిచేస్తుందని అన్నారు. ఇదిలో ఉండగా రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే బీజేపీకి భారీ మెజార్టీతో రావాలని ఆ పార్టీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు పార్టీలు తీవ్ర విమర్శలు కూడా చేయడం జరిగింది. ఒకంత గతంలో కూడా ఇక రాజ్యాంగాన్ని మార్చినట్టు కూడా గతంలో ఒక రాజ్యాంగం బుక్ చూపించడం, తెలంగాణలో ఇప్పుడు దాంతోపాటు ఇక్కడున్న మత రాజకీయాలు చేస్తున్నారని కొన్ని పార్టీలు చెప్పడం మరోసారి ప్రమాదమే పొంచి ఉందని, ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం కూడా చేయం, మొత్తానికి రాజ్యాంగం ఎవరు కూడా మార్చలేం, గౌరవిస్తామని చెప్పేసి స్వయంగా మోదీ చెప్పడం. ఇక ప్రశాంత్ కుమార్ దీంతో పాటు ఎన్నికల్లో కీ రోల్గా పోషించే సర్వేలో కావచ్చు, మొత్తానికి దీనికి సంబంధించి బలంగా మతం సంబంధించి కావచ్చు, దీంతో పాటు మోదీ చేసే అభివృద్ధి పథకాలు ఇవన్నీ కూడా అండగా ఉంటాయని ఒక సర్వేలో కూడా వెల్లడించడం. ఇప్పుడు తెలంగాణలో పాటు ఇటు లోక్సభ భారతదేశం అంతా కూడా ఎన్నికలైతే జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుందా ఇండియా కూటమిలా, మొత్తానికి ఆ పెద్ద ప్రమాదమే. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన ఇప్పుడు ప్రధాని మోదీ నోటి నుండి ఈ రకంగా రావడం పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయా, మరి లోక్సభ ఎన్నికల ముందు ఏం జరుగుతుంది అనేది ఎవరి వ్యూహాలు వారి అంతు చిక్కని విధంగా ఉన్నాయంటున్నారు రాజకీయ నిపుణులు. చూడాలి మరి ఫలితాలు ఏ రకంగా ఉండబోతుంది అని ముందు